శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి భాగవతంలో సుదర్శనుడు అయోధ్య నగరానికి వస్తే అందరూ గౌరవిస్తూ ఉండగా రాజప్రసాదంలోకి అడుగుపెట్టాడు. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పెంతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్ మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది లీలావతి. కంటికి మెంటికి ఏకదారిగా విలపిస్తోంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణాలు కాలంగా తటపాయిస్తున్నాడు. తల్లి, నీ పుత్రుని నేను చంపలేదు, నీ తండ్రి గారిని కూడా నేను చంపలేదు. కొట్టు, నీ పాదాల సాక్షిగా నిజంగా చెప్తున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రతీకార భావన అనేది అసలు లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఎవరు కానీ దుఃఖించవలసింది ఏమీ లేదు. నాకు నువ్వొకటి, మా అమ్మ ఒకటి కాదు. ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతైనా నా మనసులో ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం. మన ఆధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్క బొమ్మ ఆడించినట్లుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు. నేను అడవుల పాలయ్యాను కానీ దుఃఖించలేదు. ఇదేదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకుని దుర్గమారణ్యాలకు భయార్తి అయి పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టు బట్టలతో మిగిలింది అన్నం మెతికైనా కూడా లేదు. చంకలో పసిబిడ్డ ఎలాగో భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంది. విదల్లుడు దాది మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలనా పాలనా చూశారు. కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖించలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయని నేను పొంగిపోవటం లేదు. నా హృదయంలో ఎవరి పట్ల వైరం లేదు, మాశ్చర్యం లేదు. నన్ను అడిగితే ఈ రాజ్యభోగాల కన్నా ఆశ్రమంలో మునులు ఇచ్చినటువంటి ధాన్యము పరిగా ఏరి తెచ్చుకుని దంచుకుని గుప్పుడేసి బండుకు తినే ఆశ్రమమే నాకు ఉత్తమం. రాజభోగాలను అనుభవించిన వాడు నరకానికి పోతాడు. ఈ నివ్వరధాన్యం తిన్నవాడు స్వర్గానికి పోతాడు. ఇన్ని మానవుడు ఎప్పుడు తెలిసి ధర్మం ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి, లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మసాధన చెయ్యాలి. స్వర్గ మోక్షదమైనటువంటి ఈ ధర్మసాధన మిగతా పశుపక్షాది జాతుల్లో జన్మిస్తే కుదరదు కదా. అనుక్షణం మనం ఈ దివ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయస్సులో చిన్నవాళ్ళైన జ్ఞానంలో పెద్దవాడై సుదర్శనం చేసిన ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. లీలావతి అంటే శత్రుజిత్తు తల్లి అన్నమాట. జరిగిన సంఘటన తలుచుకుని సిగ్గుపడుతూ బదులు పలికింది. నాయన, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధినయ్యాను. మీ తాతగారిని చంపడం న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకుకు కట్టబెట్టడం ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రిని కానీ నా కొడుకుని కానీ వారించలేకపోయాను. నా కొడుకు చేసింది ఏమీ లేదు. తప్పంతా మా తండ్రిదే. అయితే తాతగారు చెప్పు చేతుల్లో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరు గతించారు. వారి కోసం నేను దుఃఖించను, కానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం నేను బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష్య లేదు, శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు, ప్రజలను సుఖపెట్టు. దేవి అనుగ్రహం వల్ల అకంటకంగా నీ సామ్రాజ్యాన్ని నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం అన్నది పెనతల్లి. సుదర్శనుడు పెనతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూసి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు.
అందులో జగదీశ్వరిని వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైన రాజకార్యాలు చేపడతానన్నాడు. రామాదులుగా పరిపాలన చేస్తానన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాస్త్రం అన్నాడు సుదర్శనుడు. మంత్రులను బీడ్కోలు కలిపాడు. రాజప్రసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమైంది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన వేద పండితులు దేవీ ప్రతిష్ఠ జరిపారు. హోమాలు, పూజలు, జపాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతా మహోత్సవం జరిగింది. వేదమంత్రధ్వనులు, మంగళవాద్యఘోషలు, సంగీత నాట్య రవళలు మారుమోగాయి. కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేల్పు అయ్యింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుల్లా, రఘుమహారాజులా, శ్రీరామచంద్రుల్లా పరిపాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతున్నాయి. ఎవ్వరికీ అధర్మ చింతనలు ఊహకైనా రావటం లేదు. గ్రామ గ్రామాన దేవీ ఆలయాలు వెలసల్లే, నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిసాయి. ప్రజలంతా దేవీ ఉపాసకులు అయ్యారు. సామంతరాజ్యాల్లో, ఇరుగు పొరుగు దేశాల్లో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశం అంతటా దేవీ ఆలయాలు, దేవీ ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్య పూజలే కాక విశేష సమయాల్లో కూడా విశేష అర్చనలు సాగుతున్నాయి. నవరాత్రుల్లో అర్చన, హవన యాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు. సౌనకాది మహామునులారా, వింటున్నారు కదా. వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహత్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలోకించాడు. దేవీ యజ్ఞం చేయడం, దేవీ ఆలయం కట్టించడం, దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతని మనస్సులో స్థిరపడ్డాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రులు జరిపించమని దేవి సుదర్శనుడిని ఆజ్ఞాపించింది. అది ఎలా చెయ్యాలి, చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుడిని అడిగాడు. చెప్తాను వినమంటూ ఆ కృష్ణదైవపండు ఇలా చెప్తున్నాడు. దేవీ నవరాత్రులు. జన్మేజయ, ప్రజలకు వసంత ఋతువు, శరదృతువు చాలా గడ్డు కాలం. అవి రెండు యమద్రంష్టల వంటివి. రోగపీడలు వ్యాపించే ఋతువులు. జననాశనం అవుతుంది. అందుకని ఆ రెండు ఋతువుల్లోనూ దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది. చైత్రమాసం ప్రారంభ దినాన కానీ, ఆశ్వయుజ మాసం ప్రారంభ దినాన కానీ నవరాత్రులను ఆరంభించాలి. ముందుటి నెల అమావాస్య నాటికి సంబరాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే ఆసనంగా, అంటే ప్రసాదం ఒకటే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చేపట్టాలి, అంటే ఒంటిపూట. ఎత్తుపల్లాలు లేని సమతల మండలం ఏర్పించి 8 బార్ల, అంటే షోడశోక్త ప్రమాణంగా స్తంభధ్వజం స్థాపించాలి. మండపం అంతా ఎర్రమట్టితో కలిపిన పేడ అలకాలి. కానీ మధ్యలో సమకోణ భుజంగా నలుచదరసిన వేదిక అమర్చాలి. పొడుగు, వెడల్పు సమంగా చేతి పొడుగున ఉండాలి. ఎత్తు కూడా అంతే, చెయ్యెత్తు ఉండాలి. దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి వెయ్యాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను, వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యం నాటి తెల్లవారుజాము లేచి స్నాన సంధ్యలు ముగించుకోవాలి. ఋత్విగ్వరణం చెయ్యాలి. అర్ఘ్యపానాదులు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహూకరించాలి. దేవీ పూజలో పిసినార్తనం పనికిరాదు. ఉన్న స్తోమతను దాచుకోకూడదు. అలా అని బడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ, 5గురితో కానీ, ఒక్కరితో కానీ దేవీ జపం జరిపించాలి. ఒకరు దేవీ పారాయణ చెయ్యాలి. శాంత స్వభావులు, వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజకు వినియోగించాలి. వేద మంత్రాలతో, స్వస్తి వచనాలతో సింహాసనం మీద, వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్త్రణగా చేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధరణి శంఖ చక్ర గదాధ్యాయుధ సమేత సింహవాహనాధిష్ట అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు 18 భుజాలు ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠారు.
ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన చెయ్యాలి. అందులో పంచపల్లవాలైనటు మామిడి, నేరేడు, వెలగ, మాదీఫలం, బెల్వం, పంచపల్లవాలు ఉంచాలి. మంత్రపూరితమైన శుభ్రమైన జలాన్ని నింపాలి. బంగారు మణులు, రత్నాలు అందులో వెయ్యాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదిక పైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. భాజాభజంత్రీలు ఉంచుకోవాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ, నక్తాంతో కానీ అంటే రాత్రి మాత్రమే భుజించడం, ఏకభుక్తంతో కానీ అంటే ఏదో ఒక పూట పగలు భోజనం చేయడం, నిత్యార్చనం చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళ, కదలి, సారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రజానికి అన్న సంతర్పణ జరగాలి. జనమేజయ, ఇందులో ఇంకో రహస్యం ఉంది. మాంసభోజనులు కనుక ఈ ఉత్సవాలు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాన్ని నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వారాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతు బలి అంటారు. దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదం అవుతుంది. త్రికోణ కుండాన్ని, త్రికోణ స్తండాలని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ బంధు పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారికి కైంకర్యంగా, వినోదంగా వినియోగించాలి. అలా తమ తమ కళను సార్థకం చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి, తరిస్తారు. దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు. యజమానులు ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచార్యాన్ని పాటించాలి. కటిక నేల మీద మాత్రమే పడుకోవాలి. అనారోగ్యాలు ఏవైనా కారణం ఉంటే తప్ప, లేకపోతే చన్నీటి స్నానమే చెయ్యాలి. ఇక కుమారీ పూజ చూసుకుంటే ఇవి కాక నిత్యము కన్యా పూజ చెయ్యాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీన్నే కౌమారీ పూజ అంటారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసున్న వారే దీనికి అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అని, 5 ఏళ్ల కన్యను రోహిణి అని, 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల పిల్లను చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గ అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజల్లో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హులు కాదు. వీలైనంత 9 మందిని ఒకే వయసులో ఉన్న వారిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి విశేషమైనటువంటి ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులు జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధన, ధాన్య, పుత్ర, పౌత్రాభివృద్ధి కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశనం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవి పూజ కృపసమ్మోహనం. అధికారులను లొంగ తీసుకోవడానికి ఇది దివ్యౌషధం. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం. సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గసుఖప్రదం. రోహిణీ పూజ సకల రోగ నివారకం. దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారిగా ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్త నామ మంత్రాలతో, బీజాక్షర సహితమైన నామమంత్రంతో కానీ, నామజపంతో కానీ భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9 ప్రత్యేక స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి, చెప్తాను, ధారణ చెయ్యి. కుమారస్య చ తత్వాని యా సృజితపి లీలయా కాదీనపి చ దేవాన్ తాం కుమారి పూజయామ్యహం. సత్వాదివిస్తామూర్తిత్య చైర్పి నానా స్వరూపిణి త్రికాలవ్యాపిని శక్తి స్త్రీమూర్తిం పూజయామ్యహం. కళ్యాణకారిణి నిత్యం భక్తానాం పూజితాన్నిశం.
పూజయామి చ తాం భక్త కళ్యాణి సర్వకామదాం రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాన వై యా దేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం కాళీ కాళీయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయే యాతాం కాళికాం పూజయామ్యహం చండికాం చండరూపాం చ చండముండ వినాశినీం తాం చండపాపహరిణీం చండికాం పూజయామ్యహం అకారణసముత్పత్తి యన్మయే పరికీర్తిత యస్తాత్యం సుఖదాం దేవీం శాంభవీ పూజయామ్యహం దుర్గాత్రాయితం భక్తాం యా సుధా దుర్గతినాశిని దుర్గయే సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా అభద్రనాశినీం దేవీం సుభద్రా పూజయామ్యహం. కన్యకలకు నూతన వస్త్రాలతో, పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో, సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి. కురూపిణులు, కులహీనలు, గాయాలు, కురుపులు, వ్రణాలు ఉన్నవాళ్ళు, రోగ వ్యాధి పీడితులు, వికలాంగులు, అక్రమ సంజాతులు ఈ పూజ కన్యలుగా పనికిరారు. రూపవతి, ఆరోగ్యవతి, ఏకవంశ సంజాత, ప్రణవర్జిత మాత్రమే అర్హురాలు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వ కార్యార్థ సిద్ధి కలుగుతుంది. జయార్థులు క్షత్రియ కన్యను పూజించాలి. లాభార్థులు వైశ్య కన్యలను, శూద్ర కన్యలను పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను, వైశ్యులను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు 4 వర్ణాలను కన్యలను అర్చించవచ్చు. 9 రోజుల పాటు దేవీ పూజలు చెయ్యలేని అసక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చన చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిగా జగన్మాత జన్మించిన రోజు. కోటాను కోట్లు యోగినులతో కలిసి జన్మించి దక్షద్వారా ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధమాల్యాను లేపనలతో, ఫల పుష్పోపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసానింషాది నైవేద్యాలతో జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారీ పూజలు, బ్రాహ్మణ భోజనాలు వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు ఇవేవి దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు, సాటిరావు. ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే. స్వర్గధామ, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతం చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కరతలామకం అవుతాయి. రాజ్యభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది. పూర్వజన్మలో ఈ వ్రతం చెయ్యలేని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు. గొడ్రాలుగా కనిపించినా, పితంతువు కనిపించినా గత జన్మలో దేవీ పూజ చెయ్యలేని మనిషి అని గ్రహించాలి. ఇహంలోనూ పరంలోనూ దివ్యభోగాలు కావాలని కోరుకున్న వాళ్ళంతా నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చెయ్యాలి. చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాతృడు అర్చించకపోతే ఎలాగా? స్వాహ, స్వద అనే దేవీనామాలతో యజ్ఞయాగాదులతో హోమాలు చేస్తూ ఉంటే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడా, శివుడు కల్పాంతకంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమే. ఈ సృష్టిలో అంశలేని పదార్థం లేదు, ప్రాణం లేదు. అటువంటి చండికను నవరాత్రి దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లుస్తారు. ఇసుమంతైనా దీనికి సందేహం లేదు. దీనికి కారణంగా సుశీలుడి కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు సత్యసంధుడు, శాంత స్వభావుడు, దగాలు మోసాలు తెలియనివాడు, దాన దయా ధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవాడు. గుణాల్లో సంపన్నుడే కానీ ధనాల్లో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం.
అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఈయన మంచినీళ్ళు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడు, కానీ అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు ఒక మనవడు కూడాను. ఎప్పుడు ఇల్లంతా కేకలమంటూ ఉండేది. మనవడు ఆకలేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతమయ్యేవాడు సుశీలుడు. ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఈ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ తెలియటం లేదు. ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్ళికి ఎదిగింది. 11వ ఏడు వచ్చేసింది. అది దాటగానే పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వయస్సుడికి. అతి కష్టంగా ఈశ్వరం అంటూ కాలం గడుపుతోంది. ఒక రోజున వీధి వెంట వెళుతూ ఒక బ్రాహ్మడు కనిపించాడు. అతను చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలని అనిపించింది. వెంటనే నమస్కరించి అంతా వివరించి చెప్పుకున్నాడు. మహానుభావ, నాకేం అత్యాశలు లేవు. కోటాను కోట్ల రూపాయలు నాకొద్దు. రత్నరాశులు బంగారు కాసులు కోరను. నాకు నా వాళ్ళు ఆకలి బాధ తీరితే చాలు. కనీసం రోజుకు ఒక పూటైనా 5,000 నోట్లోకి వెళ్తే చాలు. ఇంతకన్నా నేనేం కోరలేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో తంత్రమో జపమో తపమో నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదాంతవేత్తలు, మహాతపస్సులు, మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఓ దారి చూపించండి. ఇదిగో సాష్టాంగపడుతున్నాను అని అతని మీద సాష్టాంగపడ్డాడు. సుశీల్ ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. అయితే దేవీ నవరాత్రి వ్రతం చెయ్యమని ఉపదేశించాడు. పూజ భోజన హవన పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలవమన్నాడు. ఇంతకు మించి వ్రతంలో భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం. తేలికగా చెయ్యవచ్చు. శత్రునాశకరం, మిత్రవర్ధకరం. రాజ్యభ్రష్టులై అడవులకు వచ్చినటువంటి రాముడు సీతను రావణాసురుడు అపహరించిపోగా శ్రవణాద్రిపై విరహవేదంతో వర్షర్తును గడిపి శరదృతువు రాగానే ఆ నవరాత్రి వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగానే సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగింది ఈ వ్రతం కాబట్టి ఫణిగ్వర, నువ్వు కూడా చెయ్యి. నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అని వ్రతమహత్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు సుశీలుడికి. ఇంతటితో ఈరోజు దేవీ భాగవతం స్వస్తి.